అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. యేసుక్రీస్తు వారు శిలువలో మాట్లాడిన ఆఖరి 7 మాటలు మనం చదువుకుంటూ వాటి వెనకాల ఉండే భావాన్ని అర్థం చేసుకుంటూ వస్తున్నాం. మొదటి 3 మాటలు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఈరోజు మనం 4-5 మాటలను మాట్లాడుకుందాం. ఎందుకు 2 కలిపి మాట్లాడుకుంటున్నాము అంటే యేసుక్రీస్తు వారు మాట్లాడిన ఈ 4-5 ఈ 2 మాటలనే కలిపి చదువుకుంటేనే దాని వెనకాల ఉన్న భావం మనకి బాగా అర్థమవుతుంది. విడివిడిగా చదువుకునే కంటే కలిపి చదివితే మీ అందరికీ బాగా అర్థమవుతుంది అన్న ఉద్దేశంతో ఈ 2 మాటలు ఒకటేసారి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. అసలు యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడారు మనం ఒకసారి బైబిల్ ఓపెన్ చేసి చూద్దాం. అందరూ కూడా మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు, మధ్యాహ్నం 3 అవుతుంది, ఆ టైంలో మాట్లాడుతున్నారు ప్రభువారు. ఏమని? ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థము. యేసుక్రీస్తు వారు శిలువలో మాట్లాడిన 4వ మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచావు, నన్నెందుకు వదిలిపెట్టావు. ఆయన మాట్లాడిన 5వ మాట కూడా మనం చదువుకొని అక్కడ నుండి మన ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసుకుందాం. అందరూ కూడా ఓపెన్ చేయండి ఒకసారి. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనది అని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిక గొనుచున్నాను అనెను. యేసుక్రీస్తు వారు శిలువలో మాట్లాడిన 4వ మాట, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. ఆయన మాట్లాడిన 5వ మాట, నేను దప్పిక కొనుచున్నాను, నాకు దాహం వేస్తుంది, నీళ్లు కావాలి అని చెప్పేసి యేసుక్రీస్తు వారు అన్నారు. ఈ మాటల్లో ఉన్న అర్థం ఏంటి, వీటి వెనకాల ఉండే భావం ఏంటి? కేవలం ఈ లేఖనాల నెరవేర్పు కోసం మాత్రమే కాదండి. యేసుక్రీస్తు వారు మాట్లాడిన ఈ 4వ మాట కీర్తనలు 22వ అధ్యాయంలో ఉంటుంది. దావీదు గారు కూడా బాధలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని దావీదు గారు కీర్తనల గ్రంథం 22వ అధ్యాయంలో మాట్లాడతారు. ఆ మాటని యేసుక్రీస్తు వారు 4వ మాటగా ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఇక్కడ నెరవేరింది. అదే దావీదు గారు కీర్తనలు 69వ అధ్యాయంలో ప్రవచనపూర్వకంగా నేను బాధల్లో ఉన్నప్పుడు, నాకు దాహం వేసినప్పుడు వాళ్ళు నాకు చేదు నీళ్లు తాగించారు, చేదు చిరక నాకు ముట్టించిరని దావీదు గారు కీర్తనలు 69వ అధ్యాయంలో చెప్తారు ప్రవచనపూర్వకంగా. ఆ ప్రవచనం అనేది ఇప్పుడు మనం చదువుకున్న యోహాను సువార్త 19వ అధ్యాయంలో నెరవేరింది. కేవలము ప్రవచనాల నెరవేర్పు కోసం మాత్రమే కాదు యేసుక్రీస్తు వారు ఈ మాటలు పలికింది. ఏదో పలకాలి అన్నట్టుగా కేవలం మాటల కోసం మాత్రమే కాదు, అవి ఆయన హృదయములో నుండి వచ్చిన భావాలు, ఆయన హృదయంలో నుండి వచ్చిన మాటలు అనేది మనం గమనించాలి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఈ 4-5 మాటలు అనేవి ఒకటేమో ఆత్మీయ బాధకు సంబంధించింది, ఇంకోటేమో శరీర బాధకు సంబంధించింది. 4వ మాట, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అంటే మానసిక బాధ, ఆత్మలో బాధ అనుభవిస్తున్నారు యేసుక్రీస్తు వారు, అది మొదటిది. రెండవది శరీర ప్రకారంగా కూడా ఆయన బాగా బాధపడుతున్నాడు, దాహము, శరీర సంబంధమైన బాధ రెండవది. 4వ మాట ఏమో ఆత్మ సంబంధమైన బాధ గురించి, 5వ మాట ఏమో శరీర సంబంధమైన బాధ గురించి. అసలు ఈ బాధలు యేసుక్రీస్తు వారు ఎందుకు పడుతున్నారు అనేది మనం ఆలోచించాలి. అప్పుడే ఈ 4-5 మాటలు మనకు బాగా అర్థమవుతాయి. యేసుక్రీస్తు వారు పరలోకములో దేవుడితో సమాన రూపాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు, తండ్రి అయిన దేవుడు ఎలా అయితే ఉన్నాడో యేసుక్రీస్తు వారు కూడా అలాగే ఉన్నారు. వాళ్ళిద్దరూ ఒకటే, ఇక వేరు కాదు అన్నట్టుగా ఉన్నాడు యేసుక్రీస్తు వారు. అలాంటి యేసుక్రీస్తు వారు ఆ పరలోకాన్ని వదిలి మన కోసం భూమి మీదకి వచ్చాడు. మనం దేవుడి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం, మనం పరిశుద్ధంగా బ్రతకలేకపోతున్నాం అన్న ఉద్దేశంతో దేవుడు పరిశుద్ధతను వదిలేసి, పరలోకాన్ని వదిలేసి, రక్త మాంసాలు గల ఈ శరీరాన్ని ధరించుకొని పాపిగా భూమి మీదకి వచ్చాడు. మన పాపాన్ని ఆయన మీద వేసుకుని ఆయన పాపి అయ్యాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో మనం మాట్లాడుకుంటాం కదా, ఒకసారి అందరూ కూడా చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. యేసుక్రీస్తు వారు పాపము లేని వ్యక్తి. ఆయన మన కోసం మన పాపాలని ఆయన మీద వేసుకుని ఆయన పాపి అయ్యాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పాపిగా మారడం వల్ల, శాపగ్రస్తుడిగా మారడం వల్ల, ఆయనేం స్వతహాగా పాపం చేయలా, మన పాపాలని ఆయన మీద వేసుకుని మన బదులుగా ఆయన శిక్ష అనుభవిస్తున్నాడు. ఆ శిక్షని ఆయన 2 రకాలుగా అనుభవిస్తున్నాడు. ఒకటి ఆత్మలో ఇంటర్నల్గా మానసికంగా బాధ అనుభవిస్తున్నాడు, 2 శరీర ప్రకారంగా కూడా బాధ అనుభవిస్తున్నాడు. అవి ఎంత ఎక్కువగా అనుభవిస్తున్నాడు, ఆయన అనుభవించిన బాధ ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవ్వరూ అనుభవించలేదు అనేది ఈ 2 మాటల ద్వారా మనకు అర్థం అవ్వాలి.
ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి, బాగా ఏసీలో కూర్చుని అప్పుడే మండుటెండలోకి వెళ్ళినోడికి ఎక్కువ ఎండ తగిలిద్దా, లేకపోతే ప్రతిరోజు ఎండ అలవాటైనోడికి ఎక్కువ ఎండ తగిలిద్దా? రోజు ఎండ అలవాటైనోడికి ఎంతైతే ఎండ ఉంటుందో అంతకన్నా అప్పుడు దాకా ఏసీలో ఉండి అప్పటికప్పుడే ఎండలోకి వెళ్ళిన వాడికి ఇంకా ఎక్కువగా ఎండ తగిలిద్ది. అవునా కదా? ఇది నేను ఎందుకు చెప్పాను అంటే, యేసుక్రీస్తు వారు పరలోకములో దేవుడితో పాటు సమానంగా ఉన్న వ్యక్తి. ఆయన భూమి మీదకి వచ్చి మనిషి శరీరాన్ని ధరించుకొని దేవుడికి దూరంగా బతికాడు, పాపులకి దగ్గరగా బతికాడు, పాపం చేసే అవకాశాలకి దగ్గరగా బతికాడు. ఆయన ఆత్మలో ఎంత బాధ అనుభవించి ఉంటాడు, ఎంత వేదన, మనోవేదన ఆయన అనుభవించి ఉంటాడు అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎంత కష్టం దేవుడు వచ్చి మనుషుల మధ్య బతకడానికి, పాపుల మధ్య బతకడానికి, ఈ శరీరాన్ని ధరించుకోవడానికి, ఈ శరీరానికి ఉండే కోరికలు, బాధలు, నొప్పులు అన్నీ కూడా ఆయన అనుభవించాలి. మనలాగా ఆయన అనుభవించి వాటిని జయించగలం, ఒక్క పాపం కూడా చేయకుండా మనం నిలబడగలం అని మనకు నిరూపించాలి. దానికోసం మనుషులందరూ ఎంతైతే శ్రమ పడతారో అంతకన్నా ఎక్కువ శ్రమ ఆయన పడ్డాడు. ఆ శ్రమను ఇంకా భరించలేక దేవుడికి ప్రార్థన కూడా చేస్తాడు, ప్రభువా సాధ్యమైతే ఈ నొప్పి, ఈ బాధ, ఈ కాడి నా యొద్ద నుండి తొలగించు, అయిననే కానీ నా చిత్తం కాదు నీ చిత్త ప్రకారంగానే జరిగించు అని యేసుక్రీస్తు వారికి గెత్సేమనే తోటలో ప్రార్థన చేయడం కూడా మనం చూస్తాం. ఆయన అంత బాధ అనుభవించాడు. ఆయన ఎంత బాధ అనుభవించాడో మీకు తెలియాలి అంటే ఒకసారి ఆయన శిలువ ప్రయాణాన్ని చూడండి. శిలువ ప్రయాణానికి ముందు కూడా ఆయన జీవితంలో అన్ని శ్రమలే. పేద కుటుంబంలో పుట్టాడు, రాజుగా పుట్టల, శ్రమలు అనుభవించాడు. కష్టపడి పనిచేయడం తెలుసు, సహోదరులు మోసం చేయడం తెలుసు, బాగా బంధువులు, దగ్గరోళ్ళు, నమ్ముకున్నోళ్ళు, శిష్యులు అందరి చేత మోసగింపబడ్డాడు, చేదరించుకున్నారు, కొట్టారు, తిట్టారు. ఇవన్నీ కూడా జరిగాయి. ఇవన్నీ ఒక ఎత్తు. వాటిల్లోనే అంత బాధ ఉంది అనుకుంటే ఆయన శిలువ మరణానికి ముందు కొరడా దెబ్బలు, 40 కొరడా దెబ్బలు, ఆ కొరడా దెబ్బలకి ఒంట్లో ఉన్న రక్తం అంతా వెళ్ళిపోయి ఉంటుంది, ఈడ్చుకుంటా తీసుకెళ్లారు. ఆ తర్వాత శిలువ ప్రయాణం వరకు ఆయన ప్రయాణించాలి, ఈడ్చుకుంటా ఆయన చేతి నడిపించారు. చేతుల్లో కాళ్ళల్లో మేకులు కొట్టి ఒంట్లో చొక్క రక్తం కూడా లేదు. ఒక పక్కన మానసిక బాధ, తన ప్రజలే పాపంలో పడిపోతున్నారే, తన శిష్యుల్లో ఒకడు కూడా దేవుడి యొక్క ఉద్దేశాలని, దేవుడి యొక్క లక్షణాలని గుర్తించలేక ఇస్కరియోతు యోధా యేసుక్రీస్తు వారిని మోసం చేశాడు కదా, వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతున్నారే అనే బాధ, నేను తండ్రికి దూరం అయ్యానే అనే బాధ, ఈ శరీర శ్రమ, ఆ కష్టాలు, ఆ నొప్పి తట్టుకోలేక అది ఇంకో రకమైన బాధ. యేసుక్రీస్తు వారు ఎంత వేదన అనుభవించి ఉంటారో ఆ శిలువలో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆ శిలువ మీద అంత ఎత్తులో అలా నుంచున్నప్పుడు ఊపిరి తీసుకోవడం కూడా కష్టం. అలాంటిది మిట్ట మధ్యాహ్నం ఎండ, ఆ టైంలో ఆయన ఆత్మ, ఆయన మానసిక పరిస్థితి ఏమైపోయి ఉంటుంది, ఆయన శరీర పరిస్థితి ఏమైపోయి ఉంటుంది, ఆయన మానసిక పరిస్థితిని ఆయన చెబుతూ, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచావు. దేవుడితో ఉన్నప్పుడు ఆయన ఎంత బాగుండేవాడు, ఇప్పుడు ఆయన ఎన్ని కష్టాలు పడుతున్నాడు అనేది యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. అది దేవుడిని నిందించడం కాదు, దేవుడా నువ్వెందుకు నన్ను వదిలేసావు అని కాదు. యేసుక్రీస్తు వారు తనకి ఇష్టం లేకపోయినా తండ్రి చెప్పాడు కాబట్టి భూమి మీదకి వచ్చి చనిపోయాడని కాదు. యేసుక్రీస్తు వారు తన ఇష్ట ప్రకారంగానే మనందరి కోసం ప్రాణం పెట్టాడు. ఆయనకి ఎప్పుడైనా తప్పించుకునే అవకాశం ఉంది. ఆ సిలువలో కూడా ఆయన ఒక్కసారి దేవదూతలు రక్షించమంటే ఆ దేవదూతలు వచ్చి ఆయన రక్షిస్తాయి. అయినా కానీ ఆయన కావాలని మన కోసం ప్రాణం పెట్టాడు అని మనం వేరే వీడియోలో చాలాసార్లు మాట్లాడుకున్నాం. అది నేను ఇక్కడ చెప్పట్లేదు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అన్నారు అంటే దానిలో ఉన్న భావం దేవుడిని నిందించడం కాదు, ఆయన పడుతున్న బాధ అంత ఎక్కువగా ఉంది అనేది మనం గమనించాలి. యోబు గారు కూడా ఆయన బాధలో ఉన్నప్పుడు మాట్లాడతారు కదా, నా తల్లి గర్భాన్ని నేను ఎందుకు పడ్డా, అమ్మ నువ్వు నన్ను అసలు ఎందుకు కన్నావు అన్నాడు అంటే అమ్మను తిడుతున్నాడు అని కాదు, ఇప్పుడు ఆయన అంత బాధపడుతున్నాడు, అంత శ్రమల్లో ఉన్నాడు అని యోబు గురించి దాని అర్థం. అలాగే యేసుక్రీస్తు వారు ఇక్కడ నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అని మాట్లాడుతున్నారు అంటే ఆయన సిలువలో అంత శ్రమ అనుభవిస్తున్నాడు. దేవుడికి దూరమైతే ఎంత బాధ ఉంటుంది అనేది ఆయన అనుభవిస్తున్నాడు. పాపిగా మారితే దేవుడి యొక్క శిక్ష ఎలా ఉంటుంది అనేది ఆయన సిలువలో మనందరికీ చూపిస్తున్నాడు. కేవలం ఒకళ్ళ పాపం కాదండి, భూమి మీద ఉండే అందరి ప్రజల పాపాలు. ఒక శరీరం ఎంత శ్రమ తట్టుకోగలదో అంత శ్రమ యేసుక్రీస్తు వారు తట్టుకున్నారు. అంతకన్నా పెద్ద శ్రమ ఇంకేది లేదు. ఒక మనిషి ఎంత శ్రమనైతే తట్టుకోగలడో అంతకన్నా ఎక్కువ శ్రమని యేసుక్రీస్తు వారు ఆ సిలువలో మన కోసం భరించారు. ఆత్మీయంగా, మానసికంగా శ్రమ అనుభవించాడు, శరీర ప్రకారంగా కూడా శ్రమ అనుభవించాడు. దాహం వేస్తుంది అని ఆయన అడుగుతున్నాడు అంటే ఒకసారి మీరు ఆలోచించండి. అందరికీ కూడా జీవజలాన్ని ఇచ్చేది దేవుడు. నేనిచ్చి నీళ్లు తాగువాడు మరి ఎన్నడూ దప్పికొనడు అన్నాడు ఆయన. అంటే ఆయన ఇచ్చేది జీవజలం. జీవజలాన్ని, ఆత్మీయ జీవాన్ని ఇచ్చే దేవుడికి భూమి మీద కూడా మనం మంచినీళ్ళు ఇవ్వలేకపోయాం.
చేదు నీళ్లు ఆయన చేత తాగించాం. మనం భూమి మీద ఆయనకి నీళ్ళు ఇవ్వకపోయినా, భూమి మీద ఉండే ఈ మంచి నీళ్ళు ఇవ్వలేకపోయినా ఆయన ఆత్మ సంబంధమైన జీవజలాన్ని మనందరికీ కూడా ఇస్తున్నాడు. దేవుడు ఎంత ప్రేమమయుడు, మనం ఎంత పాపాత్ములం, మన కోసం దేవుడు భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడు అంటే ఆ సిలువని చూసి, ఆయన పడిన శ్రమను చూసి మనలో మారు మనసు కలగాల్సిన అవసరం లేదా? మనలో మార్పు కలగాల్సిన అవసరం లేదా? మనలో పశ్చాత్తాపం, కనికరం కలగాల్సిన అవసరం లేదా? ఈ విషయాలన్నీ మనకి నేర్పించడం కోసమేనండి యేసుక్రీస్తు వారు సిలువలో అంత శ్రమ పడ్డాడు. ఒక పక్కన శరీర ప్రకారంగా, ఒక పక్కన ఆత్మ ప్రకారంగా అంత బాధపడ్డాడు యేసుక్రీస్తు వారు. నాకు దాహానికి ఇవ్వండి నీళ్లు అని యేసుక్రీస్తు వారు అడుగుతున్నారంటే ఆయన ఒంట్లో ఒక్క చుక్క కూడా నీళ్ల బొట్టు లేదా అంటే లేదు. మనం పొద్దున్న నీళ్లు తాగితే మధ్యాహ్నానికి మనకు దాహం వేసిద్ది, మనం పొద్దున్న నీళ్లు తాగితే సాయంత్రానికి మనకు దాహం వేసిద్ది. సుమారుగా ఒక రోజు అంతా కూడా ఎప్పుడైతే ఆయన రోమా సైనికులకు దొరికాడో అప్పటి నుంచి ఆయన సిలువ వేసేంత వరకు ఒక్క చుక్క కూడా ఎక్కడ నీళ్లు తాగలేదు. నీళ్లు తాగకపోవడం మాత్రమే కాదు, ఆయన ఒంట్లో ఉన్న నీరంతా బయటికి పోయింది, చెమటగా బయటికి పోయింది, రక్తంగా బయటికి పోయింది. చివరికి ఆయన చనిపోయిన తర్వాత ఆయన పక్కలో బెల్లంతో పొడిస్తే రక్తంతో పాటు నీళ్లు కారాయి అని ఉంటుంది బైబిల్లో మనకి. రక్తంతో పాటు నీళ్లు కారాయి అంటే మెడికల్గా దాని అర్థం ఏంటంటే ఆయన అప్పటికే చనిపోయి ఆ రక్తము నీళ్లగా మారిందే కానీ ఆయన ఒంట్లో, ఆయన కడుపులో ఇంత కూడా నీళ్ళు లేదు, రక్తమే లేదు. ఇంకా నీళ్ళు ఎక్కడి నుండి వస్తాయి? ఆఖరి రక్తపు బొట్టు, చిన్న రక్తపు బొట్టు కూడా వదలకుండా ప్రతి రక్తపు బొట్టుని మానవాళి కోసం, ప్రపంచ మానవాళి కోసం ఆయన శిలువలో అర్పించాడు. ఒక పక్కన శరీర బాధ, ఒక పక్కన మానసిక బాధ, రెండింటినీ కూడా అత్యంత ఎక్కువగా అనుభవించిన వ్యక్తి యేసుక్రీస్తు వారు. ఆయన అసలు అనుభవించాల్సిన అవసరమే లేదు, అయినా ఎందుకు అనుభవించాడంటే మన కోసం. ఈ రోజు మనం ఏదో చిన్నపాటి కొద్దిపాటి కష్టాలకి, మానసిక ప్రెజర్కి, ఎవరో అప్పులు అడుగుతున్నారనో, డబ్బులు లేవనో, ఏదో జరిగిందనో, మనం కోరుకున్న వాళ్ళు మనతోటి లేరనో, ఏవో చిన్న చిన్న విషయాలకి మనం బాగా మానసికంగా బాధపడతా ఉంటాం. యేసుక్రీస్తు వారికి మానసికంగా కలిగినని బాధలు మనకు కలిగాయా? ఆత్మలో యేసుక్రీస్తు వారు ఎంత బాధపడుతున్నారో అంత బాధ మనకు కలిగిందా? తోడబుట్టిన వాళ్ళు, యేసుక్రీస్తు వారు తమ్ముళ్ళు చెల్లెళ్ళు యేసుక్రీస్తు వారు నమ్మల. తన సొంత ప్రజలు ఇజ్రాయేలీలు యేసుక్రీస్తు వారు నమ్మకుండా సిలువేస్తున్నారు. తన శిష్యుల్లో ఒకడైన ఇస్కరియోతు యూదా తనని శత్రువులకు అమ్మేశాడు. తన శిష్యుల్లో ఒకడైన పేతురు తానెవరో తెలియదు అని 3 సార్లు అబద్ధం ఆడాడు. యేసుక్రీస్తు వారు బతికిన జీవితం అంతా పేదరికంలో బ్రతికాడు, ఉపవాసంలో ఉన్నాడు. జనాలందరికీ ఆహారాన్ని మల్టిప్లై చేయగలిగే దేవుడు, అంటే 5 రొట్టెల్ని 2 చేపల్ని కొన్ని వేల మందికి పంచిన దేవుడు తాను ఆహారం తినకుండా ఉపవాసాలు చేశాడు. సరైన నిద్ర లేదు. ఆఖరికి సముద్రం అలల మధ్యలో తుఫాన్ వస్తున్నా కానీ యేసుక్రీస్తు వారు పడవలో పడుకుంటున్నారు అంటే ఆయనకి భూమి మీద నిద్ర సరిపోయిందా? నిద్ర సరిపోలేదు. నిద్ర లేదు, ఆహారం లేదు, నీళ్లు లేవు. జనాలందరూ కూడా మోసం చేస్తున్నారు. తన సొంత ప్రజలే తనను మోసం చేశారు. పేదరికంలో బతికాడు, ఉపవాసాలు చేస్తూ బతికాడు, ప్రయాణాలు చేస్తూ బతికాడు, చంపే వాళ్ళ నుండి తప్పించుకుంటా బతికాడు. తర్వాత చాలా మంది ఆయన చంపాలి అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయన చనిపోయే స్థితికి వచ్చాడు. ఎంత మానసిక బాధ ఎప్పుడైనా మనలో ఎవరైనా అనుభవించారా చెప్పండి? దేవుడు వచ్చి మన కోసం అంత బాధ అనుభవిస్తున్నాడు. మనిషి అనుభవించడం వేరు. అప్పుడు దాకా మంచిగా ఉన్న, పరిశుద్ధంగా ఉన్న, సుఖాల మధ్య ఉన్న దేవుడు పరలోకం నుండి భూమి మీదకి వచ్చి మన కోసం అనుభవించడం వేరు. ఎందుకు పడ్డాడు అంత మానసిక శ్రమ? మన కోసమే కదా. ఎందుకు దూరం అయ్యాడు తండ్రి అయిన దేవుడికి? మన కోసమే కదా. ఎందుకు పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చాడు? మన కోసమే కదా. ఆ మాట మొత్తాన్ని ఒకే ఒక్క మాటలో యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయి విడిచితివి? తండ్రి అని కూడా అనట్లేదు చూడండి, దేవా, దేవుడా అంటున్నాడు. అంటే నేను ఈరోజు పాపిగా మారాను కాబట్టి, వీళ్ళ పాపాలు నా మీద వేసుకున్నాను కాబట్టి నేను ఈరోజు ఇంత శిక్ష అనుభవిస్తున్నానా? దేవుడి యొక్క శిక్ష ఇంత కఠినంగా ఉంటుందా అని ఆయన శరీరములో అనుభవిస్తూ, అసలు ఈ పాపం అనేది లేకపోతే దేవుడితో ఎంత ఆనందంగా కలిసి ఉండేవాడిని, అసలు మనుషులు పాపాలే చేయకపోతే, తప్పులే చేయకపోతే దేవుడితో కలిసి ఎంత ఆనందంగా ఉండేవాళ్ళం, ఆ విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ, నా దేవా, నా దేవా, తండ్రి ఎందుకు నా చెయ్యి విడిచావు? అంటే ఇప్పుడు నేను అంత బాధ అనుభవిస్తున్నాను అని దాని అర్థం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, యేసుక్రీస్తు వారు తండ్రిని నిందించట్లేదు. యోబు ఎలా అయితే తాను భూమి మీద పడేటప్పుడు, అమ్మా ఎందుకు అసలు నువ్వు నన్ను కన్నావు భూమి మీద అని తన బాధను వ్యక్తపరిచే విధానం. అంతేగాని యోబు గారు అక్కడ తన తల్లిని దూషిస్తున్నారు అని కాదు, యేసుక్రీస్తు వారు ఇక్కడ తండ్రిని తప్పుపడుతున్నాడు అని కాదు, ఆ బాధను ఆయన ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. యేసుక్రీస్తు వారు రక్త మాంసాలు కలిగిన శరీరంతో, ఈ పాప శరీరాకారంతో వచ్చారు కదా, ఆయన అంత బాధ అనుభవిస్తున్నాడు అనేదాన్ని ఆ మాటలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు.
చేస్తున్నాడు. నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచావు? కేవలం మానసిక బాధేనా? యేసుక్రీస్తు వారు అనుభవించిన శరీర సంబంధమైన శ్రమల్ని మనలో ఎవరైనా కానీ అలా అనుభవించారా? మనకి చిన్న దెబ్బ తగిలితేనే మనం తట్టుకోలేమే. ఆపరేషన్ జరిగితే, శరీరాన్ని కోస్తే ఆ రోజు ఎంత ఏడుస్తారో. పెయిన్ కిల్లర్ లేకపోతే మనం బతకలేం. నాకు 24 hours 24 గంటల కడుపు నొప్పికి ఆపరేషన్ చేశారు. ఆ రోజు ఆపరేషన్ చేసిన రాత్రి ఎప్పుడైతే ఆ మత్తు దిగిపోయిందో అప్పుడు ఎంత పెయిన్ వచ్చింది అంటే ఆ నర్సులందరినీ పిలిచి నాకు మళ్ళీ పెయిన్ కిల్లర్ ఇస్తారా లేదా, నాకు మెడిసిన్ ఇస్తారా లేదా అని గొడవ చేశాను. అంటే చిన్న ఆపరేషన్ జరిగితేనే ఆ నొప్పి మనం తట్టుకోలేకపోయాం. అలాంటిది యేసుక్రీస్తు వారు ఎన్ని శరీర సంబంధమైన కష్టాలు, ఆ శ్రమలు అక్కడ శిలువలో అనుభవించాడు. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ 40 కొరడ దెబ్బలు, ఒక్క కొరడ అలా తగిలి వస్తూ ఉంటే చర్మం అలా ఊడొస్తూ ఉంటుంది. ఆ చర్మం అలా ఊడొచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే బ్యాండేజ్ కట్టేసి యేసుక్రీస్తు వారికి ఏమన్నా మత్తు ఇంజెక్షన్ ఇచ్చారా? ఇవ్వలా. ఆయన శిలువలో చనిపోయేంత వరకు ఆ ఒంటి మీద ఉన్న దెబ్బలన్నీ అలాగే ఉన్నాయి. ఆ 40 దెబ్బలు అలాగే ఉన్నాయి. వాటితోనే ఆ శిలువను ఆయన మోసుకుంటే వెళ్ళాలి అంటే ఆయన నడిచిన దారంతా కూడా రక్తంతో నిండిపోయి ఉంటుంది. ఒకానొక సమయంలో ఈయన చనిపోతాడు, ఈయన మనం అక్కడ తీసుకెళ్లేదాకా ఈయన బతుకుంటాడో లేదో అని చెప్పేసి యేసుక్రీస్తు వారితో కాకుండా వేరే వాళ్ళతో శిలువ మోయించాలని ప్రయత్నిస్తారు. కానీ వేరే వాళ్ళు ఆ పని చేయగలిగితే యేసుక్రీస్తు వారు పరలోకం నుండి భూమి మీదకి ఎందుకు వస్తారు? పాపాన్ని తీసివేయడం అనే పని కేవలము దేవుడు, యేసుక్రీస్తు వారు మాత్రమే చేయగలరు. మనం దేవుడి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం కాబట్టి దేవుడే మనిషిగా మారి మన పాపాలన్నీ భరించి మనకి దేవుడికి మధ్యలో మధ్యవర్తిగా యేసుక్రీస్తు వారు మన చెయ్యి పట్టుకుని మన పరలోకాన్ని తీసుకెళ్తున్నాడు అని దాని అర్థం. మళ్ళీ వెంటనే యేసుక్రీస్తు వారే ఆ సిలువను తీసుకుంటూ ఆ కొండ మీదకి ఎక్కడం, ఆ కొండ మీద చేతుల్లో మేకులు కొట్టడం, కాళ్ళల్లో మేకులు కొట్టడం, ఆ సిలువ మీద ఎక్కించడం అంత ఎండలో. అప్పటికి ఒళ్ళంతా ఉన్న దెబ్బలన్నీ ఆల్రెడీ ఉన్నాయి. ఆయన ఫిజికల్గా ఎంత శ్రమ అనుభవించి ఉంటాడు ఒకసారి మీరు ఆలోచించండి. ఏదన్నా పట్టుకుని మనం ఏలాడమంటేనే 1 నిమిషం 2 నిమిషాలు కూడా మనం ఏలాడలేం. అలాంటిది మేకులు కొట్టేసి బలవంతంగా ఏలాడదీశారు అంటే, గంటలు ఆ శిలువ మీద ఆయన ఏలాడుతున్నారు అంటే ఆయన ఎంత బాధ అనుభవించాలి అని ఒకసారి మీరు ఆలోచించండి. ఆ టైంలో అంత బాధ అనుభవిస్తూ కూడా దేవదూతలారా రండి నాకు సహాయం చేయండి, నాకు బాధ లేకుండా చేయండి అని అంటలా యేసుక్రీస్తు వారు. లేఖన నెరవేర్పు జరగాలి, నా గురించి బైబిల్లో రాయబడిందంతా కూడా నేను నెరవేర్చాలి అన్న ఉద్దేశంతో నాకు దాహం వేస్తుంది అని యేసుక్రీస్తు వారు అక్కడ అడుగుతున్నారు. నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని ఆయన మనసులో అనుకోవచ్చు, నోట్లో అనుకోవచ్చు, ఎవరికి వినపడకుండా అందరికీ వినపడేలాగా ఓపిక తెచ్చుకుని గట్టిగా ఎందుకు అరుస్తున్నాడు అంటే అందరికీ తెలియాలి దేవుడు లేఖనములో ఉన్న ప్రతి మాట నెరవేర్చాడు. పాత నిబంధనలో ఆయన గురించి చెప్పబడిన ప్రతి ప్రవచనము నెరవేర్చాడు అని అందరికీ తెలియాలి అన్న ఉద్దేశంతో ఆయన బాధలో ఉన్నా కూడా ఈ 4వ మాట 5వ మాట పాత నిబంధనలో చెప్పబడిన ప్రవచనాలని ఆయన నెరవేరుస్తున్నాడు. ఓపిక తెచ్చుకొని ఆయన లేఖనాలను నెరవేరుస్తున్నాడు అనే విషయం అందరికీ తెలిసేలా చేస్తున్నాడు. ఏదో నోటి మాట ద్వారా కాదు, నిజంగా ఆ బాధని ఆయన అనుభవిస్తూ నిజంగా చెబుతున్న మాటలవి. యేసుక్రీస్తు వారు మాట్లాడిన ఈ 4వ మాట 5వ మాట, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అనే విషయంలో ఆయన మానసికంగా ఆత్మలో ఎంత బాధ అనుభవిస్తున్నాడు అనేది మనకు అర్థం అవ్వాలి. నేను దప్పిక కొనుచున్నాను అనే మాటలో ఆయన శరీర ప్రకారంగా ఎంత బాధ అనుభవిస్తున్నాడు అనేది మనకు అర్థం అవ్వాలి. దేవుడు భూమి మీదకి వచ్చి ఏదో యాక్టింగ్ చేయాల, నొప్పి కలగకపోయినా నొప్పి కలుగుతున్నట్టుగా అనేవి యాక్టింగ్ చేయాల, ప్రార్థన చేయకపోయినా ప్రార్థన చేస్తున్నట్టు అనేవి యాక్టింగ్ చేయాల. కొంతమంది అంటారు యేసుక్రీస్తు వారు ప్రార్థన చేయలేదండి, మనకు నేర్పించడం కోసం కావాలని యాక్టింగ్ చేశాడు అంటారు. కొంతమంది అంటారు యేసుక్రీస్తు వారికి బాధ తెలియదండి, యేసుక్రీస్తు వారికి దెబ్బ తగలదండి, దెబ్బ తగిలితే రక్తం కింద పడదండి, ఆయన దేవుడు కదండి అంటారు. కాదు, యేసుక్రీస్తు వారు పరిపూర్ణ మనిషి ఆకారంలో భూమి మీదకి వచ్చాడు. మనిషికి ఎటువంటి అయితే లక్షణాలు ఉంటాయి అవన్నీ కూడా ఆయనకు ఉంటాయి. ఆయనకి బాధ, ఆయనకి కోపం, ఆయనకి నొప్పి, ఏదైనా దెబ్బ తగిలితే నొప్పి, రక్తం కారడం, కట్టుకోవడం, కోరికలు. ఒక మనిషి భూమి మీద ఎలా అయితే బ్రతుకుతాడో అన్ని విషయాల్లో మనకి మాదిరిగా ఉండడానికి అవన్నీ కూడా భరిస్తూ, అంతకన్నా మనం పడే శ్రమ కన్నా ఎక్కువ పడినా కానీ పాపం చేయకుండా మనం ఉండగలం అని మనకి నిరూపించడానికి యేసుక్రీస్తు వారు పరిపూర్ణ మనిషి ఆకారంలో భూమి మీదకి వచ్చాడు. ఆయన మనిషిగా మనలాగా భూమి మీదకి వచ్చాడు కాబట్టి, మనలాగా జీవించాడు కాబట్టి ఆయన మనకి మాదిరి అయ్యాడు. ఆయన సిలువలో మానసికంగా శరీర ప్రకారంగా అంత ఇబ్బంది ఎందుకు పడాల్సి వచ్చింది? మనం పాపం చేయడం వల్లే కదా, మనం పాపం చేసి దేవుడికి దూరం అవడం వల్లే కదా. అసలు మనం పరలోకాన్ని వదిలిపెట్టి భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చింది? మనలో కొన్ని చెడ్డ లక్షణాలు ఉన్నాయి, అవన్నీ కూడా మనం మానేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఆ చెడ్డ లక్షణాలు మానేసుకుంటామో అప్పుడు మాత్రమే దేవుడు మనకి పరలోకం ఇస్తాడనే కదా. పాపం అనే దాని వల్ల మనం దేవుడికి దూరం అయ్యాం. పాపం అనే దాని వల్ల ఈ శరీరంలో మనం కష్టాలు, మరణం ఇవన్నీ కూడా అనుభవిస్తున్నాం. ఆత్మీయ బాధ, శరీర బాధ ఈ రెండు కూడా రావడానికి కారణం
పాపం. ఆ పాపాన్ని యేసుక్రీస్తు వారు తన మీద వేసుకున్నారు కాబట్టి ప్రపంచ మానవులు అందరి పాపాలని తన మీద వేసుకుని అందరికీ ప్రతిగా ఒకే ఒక్కసారి ఆయన బలవుతున్నాడు కాబట్టి ఆయన సిలువలో ఎంత బాధ అనుభవించాడు అనేది ఈ 4-5 మాటల ద్వారా మనకు అర్థం అవ్వాలి. ఒకటేమో ఆత్మీయ మానసిక ఇంటర్నల్గా ఆయన పడుతున్న బాధ, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అనే మాట ద్వారా ఆయన చెప్పాడు. రెండవది శరీర ప్రకారంగా ఆయన పడుతున్న బాధ, ఆయన కష్టాలు అవన్నీ కూడా నేను దప్పిక కొనుచున్నాను అనే మాట ద్వారా ఆయన చెప్పాడు. ఆ సమయంలో కూడా లేఖనాల నెరవేర్పు అనేది దేవుడు తన మైండ్లో పెట్టుకుని లేఖనాలను నెరవేర్చడానికే దేవుడు భూమి మీద ప్రయత్నించాడు. ఈ లేఖనాలన్నింటినీ కూడా ఎలా నెరవేర్చాడు, ఎలా సమాప్తమైంది, ఇవన్నీ కూడా మనం 6-7 యేసుక్రీస్తు వారి చివరి మాటలు, ఆ మాటలు మాట్లాడుకునేటప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను లేఖనాల నెరవేర్పు గురించి. ఈరోజు మనం లేఖనాల నెరవేర్పు కంటే కూడా యేసుక్రీస్తు వారు భూమి మీద ఎంత బాధ అనుభవించారు, మన కోసం ఎంత బాధ అనుభవించారు అనేది మనకు అర్థం అవ్వాలి. పాత నిబంధనలో బలి అనేది దేవుడు ఎందుకు పెట్టాడు? నా కోసం ఏ పాపము లేని ఒక జంతువు చనిపోతుంది, ఆ జంతువు చనిపోతుంటే అరే నా కోసం అది చచ్చిపోతుంది అని కనికరం నాలో కలగొద్దా, మార్పు నాలో కలగొద్దా అనే ఉద్దేశం కోసం దేవుడు బలిని పెట్టాడు. అందరి కోసం ఒకే ఒక్కసారి బలైంది యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు నీ కోసం సిలువలో ఎంత బాధ అనుభవించారో, ఎలా చనిపోయారో, మానసికంగా శరీర ప్రకారంగా ఆయన ఎంత బాధపడ్డాడో ఒకసారి అది చూసి అరే నా కోసం ఏ పాపము లేని ఒక వ్యక్తి చనిపోయాడే, నా కోసం ఏ పాపము చేయని ఒక వ్యక్తి బాధపడ్డాడే, భూమి మీద మనుషులందరూ పడే శ్రమ కంటే, మానసిక శ్రమ కంటే, శరీర శ్రమ కంటే ఆయన అంతకన్నా ఎక్కువ శ్రమ అనుభవించాడే, ఆయన చూస్తే నాకు కనికరం కలగట్లేదా, ఆయన చూస్తే నాలో మారు మనసు కలగట్లేదా, ఆయన చూస్తే నేను పాపం మానేసుకోవాలి, ఎక్క నుండైనా మంచిగా బ్రతకాలి అనే ఆలోచన మనలో కలగట్లేదా అనేది యేసుక్రీస్తు వారి సిలువను చూసినప్పుడు మనందరం కూడా అనుభవించాలి. అంత శ్రమ, అంత బాధ ఆయన అనుభవించిన తర్వాత ఏం జరిగింది, ఇవన్నీ కూడా ఆయన ఎందుకు అనుభవించాడు, వీటన్నిటికీ కంక్లూజన్ 6-7 మాటలు. ఆ మాటలు ఇంకో వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈరోజు యేసుక్రీస్తు వారు ఎంత బాధపడ్డారు, మన కోసం ఎంత బాధపడ్డారు అనేది ఈ మాటల ద్వారా మనకు అర్థం అవ్వాలి. మనలో మారు మనసు కలగాలి. మీ అందరికీ ఈజీగా గుర్తుండడానికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. నేను రీసెంట్గానే ఒకసారి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒళ్ళంతా కాలిపోయిన ఒకళ్ళని హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఒళ్ళంతా కాలిపోయింది అంటే వాళ్ళ బాధ ఎంత ఎక్కువగా ఉంటుంది అనేది ఒకసారి మీరు ఆలోచించుకోండి. వాళ్ళు అరిస్తే హాస్పిటల్ అంతా వినపడిద్ది, అంత ఎక్కువగా వాళ్ళు బాధపడుతున్నారు అని దాని అర్థం. ఒళ్ళంతా కాలిన వాళ్ళు ఎందుకు అంత బాధపడతారు అంటే శరీరంలో ఎంత కూడా గ్యాప్ లేకుండా ప్రతి చోట కూడా చర్మము, మాంసం అవన్నీ కూడా బాధ పెడతా ఉంటాయి. యేసుక్రీస్తు వారి శరీరం మీద కూడా ఎంత కూడా గ్యాప్ లేకుండా ఒళ్ళంతా రక్తము, ఒళ్ళంతా దెబ్బలు, ఎక్కడికక్కడ మాంసం ఊడొచ్చింది, ఎక్కడికక్కడ చర్మం ఊడొచ్చింది అంటే ఆయన శరీర ప్రకారంగా ఎంత బాధ అనుభవించుంటాడు, మానసికంగా ఎంత బాధ అనుభవించుంటాడు. ఆ సమయంలో కూడా లేఖనాల నెరవేర్పు గురించి ఆయన ఆలోచిస్తున్నాడు అంటే ఆయనకి మన మీద ఎంత ప్రేమ ఉంది. ఎంత ప్రేమ ఉంటే మన కోసం ఆయన సిలువ ఎక్కుతాడు, ఎంత ప్రేమ ఉంటే మన కోసం ఆయన పరలోకాన్ని విడిచి తండ్రితో సమానంగా, తండ్రితో కలిసి ఉండి తండ్రితో ఒకటిగా ఉండే భాగ్యాన్ని వదిలేసుకుని ఆయన భూమి మీదకి వచ్చాడు. ఎంత ప్రేమ యేసుక్రీస్తు వారికి. నా కోసం ఆయన బాధ అనుభవించినప్పుడు నాలో మార్పు కలగాల్సిన అవసరం లేదా? ఒక్కడు నీ బదులు ప్రాణం పెట్టాడు అంటే వాడికన్నా ఎక్కువగా నిన్ను ప్రేమించిన వాడు మరి ఎవడుంటాడు అని యేసుక్రీస్తు వారు చెప్తారు కదా. మన కోసం ప్రాణాన్ని పెట్టడం కాదు, ఏదో ఊరికే సింపుల్గా చనిపోవడం కాదు, అంత దారుణమైన మరణం. పాపానికి శిక్ష అంత భయంకరంగా ఉంటుందా? నేను చేసిన పాపానికి శిక్ష అంత భయంకరంగా ఉంటుందా? ఆ పాప శిక్ష నేను అనుభవించకుండా యేసుక్రీస్తు వారు నా బదులు చనిపోయారే అని మనం దాన్ని చూసి మారు మనసు పొందాలి, కనికర పడాలి, మనల్ని మనం మార్చుకోవాలి. ఇక నుండి పాపం చేయకూడదు, ఎన్ని కష్టాలు వచ్చినా పాపం చేయకుండా మనం ఉండగలం అని, పాపం చేయకూడదు అని మనం గమనించాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, భూమి మీద పేదరికం, కష్టం, మోసం, శరీర శ్రమలు, మానసిక శ్రమలు ఇవన్నీ ఎన్ని వచ్చినా ఒక్క పాపం చేయకుండా కూడా మనం బ్రతకగలం అనేది కూడా యేసుక్రీస్తు వారు బ్రతికి మనకు చూపించారు. కాబట్టి ఆయన మాదిరిగా తీసుకుని మనం కూడా బతకాలి అనే ఈ విషయాలు, ఆయన శరీర ప్రకారంగా మానసికంగా ఎంత బాధపడ్డాడు అనే విషయాలు యేసుక్రీస్తు వారి శిలువలో మాట్లాడిన ఈ 4-5 ఈ 2 మాటల ద్వారా మనం గమనించాలి. ఎవరికైనా కానీ ఈ 2 మాటల్లో ఇప్పుడు దాకా నేను చెప్పిన దాంట్లో ఏదైనా డౌట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మిగిలినవి 6-7 మాటలు ఇంకో వీడియోలో మనం మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడు, మహిమకు పాత్రుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృతజ్ఞతలు దేవా,
తండ్రి, యేసుక్రీస్తు వారు సిలువలో ఎంత బాధపడ్డారో, మానసికంగా శారీరకంగా ఎంత బాధ అనుభవించారో ఈరోజు మేము ఆలోచించాం తండ్రి. దానివల్ల మాలో పశ్చాత్తాపం కలిగి, కనికరం కలిగి, మేము ఇక నుండి పాపానికి దూరంగా మీ చిత్తానుసారంగా బ్రతకడానికి మాకు సహాయం దయచేయండి. అపవాది ఆటంకాలను మాకు దూరంగా ఉంచండి. పాపానికి దూరంగా మీకు దగ్గరగా బ్రతకడానికి మాకు సహాయం దయచేయమని, మీ చిత్తమైతే మరొకసారి మేము కలుసుకుని మరిన్ని విషయాలు మాట్లాడుకోవడానికి కృప దయచేయమని మా ప్రభు, మీ ప్రియకుమారుడు, మా కొరకు సిలువలో రక్తం కార్చిన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మరి యేసుక్రీస్తు వారు తండ్రిని విడిచి భూమి మీదకి వచ్చారు కదా, మరి తండ్రి దగ్గరికి ఆయన ఎలా వెళ్తున్నాడు, ఇప్పుడు దాకా ఆయన చెప్పిన మాటలన్నిటికీ ఆయన జీవితం మొత్తానికి ముగింపు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.